వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా యెహోవా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా ధ్యానించబోయే ప్రధానమైన వాక్య భాగం ఏంటంటే, గొర్రెపిల్లకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాలు, గొర్రెపిల్లకు ఉన్నటువంటి లక్షణాలను, స్వభావాలను మన జీవితంలో కూడా సరిపోల్చుకోవటానికి అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆయా ప్రవక్తల చేత, తన భక్తుల చేత యెహోవా దేవుడు ఆయన రాయించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాధారణంగా గొర్రెలు 3 రకాలు. అంటే మనకి ఆ తెల్ల గొర్రెని, నల్ల గొర్రెని అనే విషయాన్ని పక్కన పెడితే గొర్రెలు 3 రకాలుగా ఉన్నాయి. మొదటి గొర్రె ఏంటంటే, మనం చూస్తున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి గొర్రెలు, గొర్రె పిల్లలు. మన గ్రామంలో కులంతో మతంతో సంబంధం లేకుండా వారి జీవన విధానాన్ని పోషించుకోవటానికి, జీవించటానికి అనేక మంది ఏం కలిగి ఉన్నారంటే గొర్రెలు కలిగి ఉన్నారు. ఇది మొదటి సంబంధమైనటువంటి గొర్రె. అంటే భౌతిక సంబంధమైనటువంటి గొర్రెలను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ రకమైనటువంటి గొర్రె ఏంటంటే, ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఈయన గొర్రెతో పోల్చబడ్డాడు. ఈ చదువుకున్నటువంటి వాక్య ధ్యానంలో మొదటి గొర్రె ఏమో భౌతిక సంబంధమైనటువంటి గొర్రె. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యములో గొర్రెకు ఉన్నటువంటి కొన్ని స్వభావాలను, లక్షణాలను మన జీవితంలో కూడా పోల్చి చూసుకోవటానికి కూడా ఆయా సందర్భాల్లో దేవుడు తన దాసుల చేత, భక్తుల చేత, ప్రవక్తల చేత రాయించారు. అందుకనే యేసుక్రీస్తు వాని గురించి రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. మొదటి గొర్రె భౌతిక సంబంధమైనటువంటి గొర్రె. రెండవ గొర్రె ఎవరితో పోల్చబడిందని మనం ఆలోచన చేస్తే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు అంటే, గొర్రె పిల్లగా వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన గొర్రె లాంటి లక్షణాలను, గొర్రె లాంటి స్వభావాలను ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఇది రెండవ రకమైనటువంటి గొర్రె. మొదటి గొర్రె ఎవరు చెప్పండి? భౌతిక సంబంధమైన మనం చూస్తున్నటువంటి గొర్రెలు. రెండవ గొర్రె ఎవరితో పోల్చబడింది అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను మోసుకొని పోవటానికి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన బలియాగముగా అర్పించబడ్డారు. మూడవ గొర్రె ఏంటో తెలుసా? మనమే మూడవ రకమైనటువంటి గొర్రెలము. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం
34వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదువుదాం. 3వ గొర్రె ఎవరితో పోల్చబడింది అని అంటే మనందరము కూడా గొర్రెలమే అని అక్కడ రాస్తాడు యెహెజ్కేలు ప్రవక్త. చదవండి ఆ మాటను. నా గొర్రెలను నేను మేపుచున్నటువంటి గొర్రెలకు మీరు మనుషులు. మనందరం కూడా మనుషులుగా ఈ భూమి మీద మన మనుగడను కొనసాగిస్తూ ఉన్నాం. నేను మేపుచున్నటువంటి గొర్రెలైనటువంటి మీరందరూ, ఈ భూమి మీద ఉన్నటువంటి గొర్రెలైనటువంటి మీరందరూ ఎలాంటి వారో తెలుసా? నా గొర్రెలు. అంటే మనందరము కూడా ఎవరితో పోల్చబడ్డాం అని అంటే గొర్రె పిల్లతో దేవుడు పోల్చాడు, గొర్రెలతో పోల్చాడు, పందితోనో కుక్కతోనో ఇంకా భౌతిక సంబంధమైనటువంటి ఇంకా అనేక రకాల జంతువులతో దేవుడు మనల్ని పోల్చలేదులే, కానీ గొర్రెతో దేవుడు మనందరిని కూడా ఆయన పోల్చి సంబోధించి యెహెజ్కేలు గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు 3 రకాల గొర్రెలు. అమ్మ, ఎవరు 3 రకాల గొర్రెలు చెప్పండి? ఒకటి శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి గొర్రె. ఈ గొర్రెను ఇద్దరితో పోల్చారు. ఒకటి గొర్రెను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పోల్చారు. అంటే అర్థం ఏంటి? ఆ గొర్రెకున్నటువంటి లక్షణాలు, స్వభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కాబట్టి. 3వ రకమైనటువంటి గొర్రె ఎవరంటే మనందరము కూడా దేవుని యొక్క రక్తము చేత కడగబడ్డాం కాబట్టి రక్షణ మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి జ్యేష్ఠుల సంఘములో చేర్చబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కాబట్టి మనము కూడా ఎవరితో పోల్చబడ్డాం అనంటే గొర్రెలతో పోల్చబడ్డాం. మీరు నా గొర్రెలు అని యెహెజ్కేలు ప్రవక్త చేత ఆయన స్వయంగా రాయించాడు. ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి మొదటి వాక్య అంశానికి వచ్చేద్దాం. 7వ వచనంలో 3వ లైన్ చదవండి ఒకసారి. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వాక్యం ఎవరి గురించి రాయబడింది అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, అనగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను తన భుజస్కంధాల మీద వేసుకొని పాప పరిహారార్థం ఆయన తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించి మనందరిని కూడా తన వలె మార్చుకోబోతా ఉన్నారు అని సుమారుగా అటో ఇటో ఒక 750 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త చేత ప్రవచనాన్ని ప్రవచించి రాయించారు యెహోవా దేవుడు. హల్లెలూయా. ఇక్కడ గొర్రెకున్నటువంటి మొదటి లక్షణం, ఎందుకని యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్లతో పోల్చారు? ఇంకా వేరే జంతువుతో పోల్చొచ్చు కదా. ఇంకా భూమి మీద అనేకమైనటువంటి జంతువులు లేవంటారా? భూమి మీద అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, ఆకాశంలో పక్షులు ఉన్నాయి, నేల మీద పాకేటటువంటి అనేక జీవ రాసులు ఉన్నా సరే, బట్ అవర్ గాడ్, అవర్ సేవియర్ ఆఫ్ ద గాడ్ జీసస్ క్రైస్ట్ వాజ్ కంపేర్డ్ టు ఏ షీప్. యేసుక్రీస్తు వారు గొర్రెతో మాత్రమే ఆయన పోల్చి చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసా? గొర్రెకున్నటువంటి మొదటి స్వభావం, గొర్రెకున్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే అది మౌనముగా ఉంటుంది. మొదటి స్వభావం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రె మౌనంగా ఉంటుంది. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎలాగున్నారు చెప్పాలి? ఆయన మీద నిందలు మోపుతున్న మౌనంగా ఉన్నాడు. ఆయన మీద ఉమ్మి వేస్తా ఉన్నా సరే మౌనముగా ఉన్నాడు. ఆయనను కొరడాలతో కొడుతున్నా సరే మౌనముగా ఉన్నాడు. తన శరీరం అంతా గాయముగా
చీల్చబడి రక్తమంతా కూడా ఏరులై పారుతున్నా సరే, లేనిపోని నిందలు ఆయన మీద మోపుతూ ఉన్నా సరే, మన దేవుడు ఎలాగున్నారో తెలుసా? ఆయన మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. సాధారణంగా గొర్రె ఎలాగుంటుందంటే, చదవండి ఒకసారి చదవండి, గొర్రె ఎలాగుంటుందంట, వదకు తేబడు గొర్రె పిల్లయు, అనగా వధించటానికి తీసుకొని వచ్చినటువంటి గొర్రె పిల్ల, అనగా ఏదో మాంసాన్ని చేయటానికో బలిగా అర్పించటానికో తీసుకొని వచ్చినటువంటి గొర్రె పిల్ల. రెండవది, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగుంటుందంటే మౌనంగా ఉంటుంది. తన శరీరం మీద పెరిగినటువంటి ఆ ఉన్ని, ఆ వెంట్రుకలు, ఆ బొచ్చంతటిని ఎవరో ఒక వ్యక్తి పెరికివేయటానికి సిద్ధపడుతున్నా సరే, గొర్రె అరవదు, ఎటు వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేయదు, పారిపోవటానికి కూడా అది ప్రయత్నం చేయదు. ఏ మాత్రం కూడా అటు ఇటు కదలకుండా, అయ్యా నా శరీరం మీద ఉన్నటువంటి బొచ్చంతటిని, నా శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నిటినీ నువ్వు ఎంతైనా పెరికి వేసుకో అని ఏ మాత్రం కూడా కదలకుండా, మెదపకుండా, వెళ్ళకుండా గొర్రె ఏ విధంగా ఉంటుందంటే మౌనముగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే గొర్రెకున్నటువంటి స్వభావాన్ని మనము కూడా ఈ రాత్రికాల సమయంలో కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది. గొర్రె మౌనంగా ఉంది. 3 గొర్రెలను కంపేర్ చేసుకోవాలి మనం ఈ రాత్రికాల సమయంలో. 3 గొర్రెలను సరిపోల్చు చూసుకోవాలి. మొదటిగా శరీర సంబంధమైన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగుంటుంది? మౌనముగా ఉంటుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శిలువ శ్రమలను అనుభవించే సమయంలో, శిలువ శ్రమలను పొందుకునే సమయంలో ఆయన కూడా ఎలాగున్నాడంటే మౌనముగా ఉన్నాడు. అందుకనే 3వ రకమైనటువంటి గొర్రెమైనటువంటి మనము కూడా ఎలాగుండాలి? మౌనముగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భౌతిక సంబంధమైన గొర్రె మౌనముగా ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. మనం కూడా ఎలాగుండాలి? మౌనముగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, 62వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం అందరం కూడా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉంది. మౌనముగా ఉండాలి. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ఈ 7వ వచనంలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, గొర్రె మౌనముగా ఉంటుంది. గొర్రె తన శరీరం మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలు లేకే ఆ బొచ్చంతటిని కూడా ఇచ్చేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన శరీరములో ఉన్నటువంటి ఆ రక్తమంతటిని కూడా ఆయన ధారపోశాడు. ఇక్కడ గొర్రె మౌనముగా ఉంది. గొర్రె తన శరీరం మీద ఉన్నటువంటి ఆ ఉన్నంతటిని కూడా తన కోసం కష్టపడుతున్నటువంటి కాపరున్నాడు కదా, ఇంతకాలం నాకు మేత పెట్టాడు, ఇంతకాలం నన్ను ఎంతో నీడకు చేర్చాడు, నా గాయాలు కట్టాడు, నాకున్నటువంటి వాటన్నిటినీ ఏదైతే నాకు కావాలో సమస్తాన్ని నాకు అనుగ్రహించినటువంటి ఆ కాపరికి తన బొచ్చంతటిని కూడా ఇచ్చేస్తుంది. ఇది గొర్రెకున్నటువంటి 3వ స్వభావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొర్రె మౌనముగా ఉంటుంది. గొర్రె తనకున్నటువంటి అనగా తన శరీరం మీద ఉన్నటువంటి ఉన్నంతటిని గురించి చేస్తుంది. 3వది ఏంటో తెలుసా? గొర్రె ఎప్పుడు కూడా తల దించుకొని మాత్రమే నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. గొర్రె ఎప్పుడు కూడా, గొర్రెకు ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసా? తల దించుకొని. 4వది, గొర్రెకున్నటువంటి 4వ స్వభావం ఈ 7వ వచనంలోనే మనము
చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే గొర్రెకున్నటువంటి 4వ స్వభావం ఏంటో తెలుసా? ఏంటంటే గొర్రె తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి జంతువుగా ఉంటుంది. ప్రేమ దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వీటన్నిటిని కూడా మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారితో కూడా పోల్చుకొని చెప్పుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన కూడా గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. ఆయన కూడా గొర్రెవలే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి మన కోసం దేవుడే మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. మూడవది, గొర్రె ఎప్పుడు కూడా తలదించుకుంటుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన పిలాతు ఎదుట కానీ ఆయన శిలువ శ్రమలకు అప్పగించబడేటటువంటి సమయంలో ఏమంటున్నా సరే తలదించుకొని మౌనముగా అందరి ఎదుట ఎంతో పెద్ద దోషము చేసినటువంటి వ్యక్తిగా దేవుడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు, మౌనముగా ఉన్నాడు. మూడవది, తలదించుకొని ఉన్నాడు. గొర్రె తన శరీరం మీద ఉన్నటువంటి ఆ ఉన్నంతటిని కూడా ఏ విధంగా ఇచ్చేస్తుందో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా తన శరీరాన్ని సమస్తాన్ని కూడా మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని ధారపోచాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా గొర్రెలాంటి స్వభావాన్ని కలిగి ఉందుముగాక. హల్లెలూయా. గొర్రె వలె అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. గొర్రె ఏ విధంగా తగ్గించుకుందో మనం కూడా ఏం చేసుకోవాలి? గొర్రెలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. గొర్రె ఏ విధంగా తలదించుకొని ఉంటుందో మనం కూడా ఏం చేయాలి? తలదించుకొని ఉండాలి. గొర్రె ఏ విధంగా మౌనముగా ఉంటుందో మనము కూడా మౌనముగా ఉండాలి. గొర్రె ఏ విధంగా తన శరీరం మీద ఉన్నటువంటి ఉన్నంతటిని కూడా ఇచ్చేస్తుందో మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. అవునా కదా? దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి. దేవునికి మన బ్రతుకును సమర్పించాలి. దేవుని సన్నిధిలో మనము బ్రతికినంత కాలం యథార్థముగా నీతిమంతులముగా మనమంతా కూడా జీవించి ఆ గొర్రెలాంటి స్వభావాన్ని కలిగి ఉందుముగాక. హల్లెలూయా. చెప్పాలి. గొర్రెకు ఉన్నటువంటి మొదటి స్వభావం ఏంటంటే గొర్రె ఎలాగుంటుంది? మౌనముగా ఉంటుంది. రెండవది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగున్నారు? మౌనముగా ఉన్నారు. గొర్రెలమైనటువంటి మనము కూడా ఎలాగుండాలంటే మౌనముగా ఉండాలి. ఈ 3 గొర్రెలు ఒకే విధంగా ఒకే స్వభావాన్ని కలిగినటువంటి వాటిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవ లక్షణాన్ని మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుదాం. ఆయన మన దేవుడు, ఆయన మేపు గొర్రెలము. చాలు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ అంటూ ఉన్నాడు కదా, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, సాధారణమైన ప్రజలము కాదు, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ గొర్రె ఏం చేస్తుందంటే ప్రేమ దేని బిడ్డలారా, కాపరి ఎక్కడైతే మేత చూపిస్తాడో, ఏ స్థలములో అయితే మేతను చూపిస్తాడో ఆ స్థలములో మాత్రమే గొర్రె లేకపోతే గొర్రెల మందంతా కూడా కలిసి వెళ్ళి కాపరి చూపించినటువంటి ఆ మేతను మాత్రమే మేస్తాయి. ప్రేమ దేని బిడ్డలారా, అందుకనే ఇక్కడ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపేటటువంటి గొర్రెలము. హల్లెలూయా. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం, నేను
చదవాలి స్పష్టంగా. నేను మంచి మేత గల చోట నేను మేపెదను, ఇశ్రాయేలుల యొక్క వాటికి దొడ్డి ఏర్పడెను. నేను మంచి మేత కలిగినటువంటి ప్రాంతంలో నా గొర్రెలను నేనేం చేస్తాను? మేపుతాను. హల్లెలూయా. గొర్రెలకు ఉన్నటువంటి రెండో లక్షణం, స్వభావం ఏంటంటే ప్రేమేం దేని బిడ్డలారా, కాపరి అనగా సాధారణంగా ఈ భౌతిక సంబంధమైనటువంటి గొర్రెల కాపర్లను మనము చూస్తే ఎక్కడైతే మేత ఉంటుందో ఆ మేత ఉన్నటువంటి స్థలమునకు గొర్రెల మందనంతటిని కూడా కాపరి తీసుకొని వెళ్తాడు. కాపరి ఒకవేళ మేతను చూపించలేదా అవి వెళ్ళి మేయటానికి ఇష్టపడవు. ఎక్కడైతే మేత ఉంటుందో, ఏ స్థలములోనైతే మేత ఉంటుందో, ఏ ప్రాంతంలోనైతే మేత ఉంటుందో, ఏ కొండ మీదో, ఏ లోయలోనో, ఏ కాలువగట్టు మీదో, నది ఒడ్డునో, ఏ మేత స్థలములో ఎక్కడైతే మేత ఉంటుందో ఆ స్థలమునకు గొర్రెలన్నిటిని కూడా కాపరి తీసుకొని వెళ్ళి మేతను చూపించినప్పుడు గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయంట? కాపరి చూపించినటువంటి స్థలానికి వెళ్ళి మాత్రమే మేస్తాయి. అంటే గొర్రెకు ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటో తెలుసా? కాపరి ఎక్కడ చూపిస్తే ఆ మేతనే మేస్తాయి, కానీ వేరే మేతను మేయటానికి అవి ఇష్టపడవు. గడిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనగా గొర్రెలమైనటువంటి మనము కూడా మేయవలసినటువంటి మేత ఏంటి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన గొర్రెతో పోల్చబడ్డారు. కారణం ఏంటంటే ఆయన గొర్రె లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. ప్రేమైన దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మనందరము కూడా ఆహారముగా, మేతగా, అనగా కాపరి ఏ విధంగా గొర్రెలకు మేతను చూపిస్తాడో ఇక్కడ సంఘ కాపరి అయినటువంటి ఆ దైవ సేవకుడు ఇచ్చేటటువంటి ఆ వాక్యాన్ని, లేకపోతే ప్రార్థన అయినటువంటి సమయంలో మీరు కూడా వ్యక్తిగతముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్నే మీరు మేతగా, ఆహారముగా భుజించి మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఆ అభివృద్ధిని, ఆశీర్వాదాలను పొందుకునే వారుగా ఉందురుగాక. హల్లెలూయా. గొర్రె ఏం చేస్తుందంటే, గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? కాపరి చూపించినటువంటి స్థలంలోనే మేతను మేస్తాయి. వేరే స్థలానికి వెళ్ళవు, వేరే ప్రాంతానికి వెళ్ళవు, వేరే స్థలములో మేయవు, ముట్టుకో. వాటి వాసనను కూడా చూడటానికి అవి సాహసము చేయవు. ప్రియమైన దేని బిడ్డలారా, అందుకనే పరమగీతాల్లో సొలొమోను ఒక మాట అంటాడు. ఏంటంటే 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీవు ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. హల్లెలూయా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో నాతో చెప్పు. అంటే అర్థం ఏంటి? అంటే గొర్రె అయితే మాట్లాడదు, మాట్లాడుతుందండి. కాపరి ఎక్కడ మేత చూపిస్తే అక్కడికి వెళ్ళి గొర్రె మేత మేస్తుంది. ఇక్కడ ప్రాణప్రియుడు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రియురాలు అనగా సంఘం, కన్యక, స్త్రీ. మనము ఏం చేయాలో తెలుసా? నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చట మేపాలని ఆశపడుతున్నావయ్యా. సాయంకాలమున ఎక్కడ నీడకు నీ మందంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఆ మందకు సేదను, ఆదరణను నీవు కలగ చేయటానికి నీవు ఇష్టపడతా ఉన్నావు, నాతో చెప్పు. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? కాపరి ఎక్కడ మేతను చూపిస్తే ఆ స్థలములోనే
అవి మేస్తాయే తప్ప వేరే స్థలములో మేతను మేయటానికి అవి ఇష్టపడవు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దివ్యమైన దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మేతగా మనందరము కూడా స్వీకరించి ఆత్మ సంబంధమైన బలమును పొందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ స్వభావాన్ని మనము చదువుదాం. గొర్రెకున్నటువంటి మూడవ స్వభావం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తకు వచ్చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అనేకమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటిగా 4వ వచనాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చాలు. కాపరి గొర్రెలకు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే, ప్రేమించిన బిడ్డలారా, కాపరి ముందు నడుస్తూ ఉంటాడు. గొర్రెలన్నీ కూడా కాపరి కంటే ముందు నడిచేటటువంటి గొర్రెలుగా ఉండవు, కానీ కాపరి వెనకనే కాపరిని వెంబడిస్తూ వస్తున్నటువంటి గొర్రెలుగా ఉంటాయి. అడిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? గొర్రెలకు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటో తెలుసా? కాపరి మీద ఉన్నటువంటి నమ్మకం, కాపరి మీద ఆధారపడటం, కాపరి ఉన్నాడనే ఒక ధైర్యం. ఈ మూడు మాటలు ఇప్పుడు చదివినటువంటి ఆ వాక్య విషయంలో మనము అర్థం చేసుకోవచ్చు. ప్రేమంతైన బిడ్డలారా, కాపరి ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రెలన్నీ కూడా వెనక నడుస్తూ ఉంటాయి. కాపరి ఎటు వెళ్తూ ఉంటే గొర్రెలు కూడా అటువైపే వెళ్తూ ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా మన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, మరి మంచి కాపరైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నటువంటి గొర్రెలమైన మనలను నడిపించడానికి ఆయన ముందు నడుస్తూ ఉంటే మనము కూడా ఆయన వెనకే, ఆయన వెంటే నడిచేటటువంటి గొర్రెలముగా ఉందముగాక. హల్లెలూయా. ఇక్కడ చదివినటువంటి వాక్య ధ్యానములో 3 విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది ఏంటో తెలుసా? కాపరి వెళ్తా ఉన్నాడు కదా, గొర్రెలు మనం కూడా కాపరి వెనకే వెళ్దాం అని ఒక ధైర్యం. కాపరి వెళ్తూ ఉన్నాడు కాబట్టి కాపరిని వెళుతున్నాడనేటటువంటి ఒక ధైర్యముతో గొర్రెలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. రెండవది, కాపరి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ గొర్రెలన్నిటికి కూడా ఏముంటుందంటే కాపరి మీద నమ్మకం ఉంటుంది. కారణం ఏంటి? మన కాపరి మనలను సముద్రంలో తీసుకొని వెళ్ళడు కదా. మన కాపరి ఎక్కడో ముళ్ళ తుప్పల్లోకో ఇంకా గచ్చపొదల్లోకో మేత లేనటువంటి స్థలానికో మనల్ని తోడుకొని పోడు కదా. మన కాపరి మనకు మేత ఎక్కడైతే ఉంటుందో అక్కడికే తీసుకొని వెళ్తాడు కదా అని ఈ గొర్రెలు కాపరి మీద నమ్మకాన్ని పెట్టుకుంటాయి. ఈ గొర్రెలు ముందుగా కాపరిని పెట్టుకున్న తర్వాత వెనక మాత్రం ఎందుకు నడుస్తూ ఉంటాయంటే, వెనక ఏదైనా సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఇంకా ఏదైనా గొర్రెలకు ప్రాణహాని చేసేటటువంటి ఎలాంటి క్రూర మృగాలు వచ్చినా సరే కాపరి తన ప్రాణమునకు మన ప్రాణమునకు తన ప్రాణమునడ్డేసైనా సరే మన ప్రాణములకు సేద తీరుస్తాడు. కాబట్టి మన ప్రాణములను కాపాడుతాడనే ధైర్యముతో ఈ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయంటే కాపరి వెనక మాత్రమే నడుచుకుంటూ వెళుతూ ఉంటాయి. హల్లెలూయా. గొర్రెలకు ఉన్నటువంటి మూడవ స్వభావం ఏంటంటే, కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనక నడుస్తూ ఉంటాయి. దీనిలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, కాపరి మీద ఉన్నటువంటి నమ్మకం గొర్రెలకి. రెండవది, కాపరి మీద అనగా గొర్రెల కాపరి మీద ఆధారపడతాయి. ఈ రాత్రికాల సమయంలో
గొర్రెలమైనటువంటి మనము కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి చెప్పాలి? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? కాపరి అయినటువంటి దేవుని మీదే నమ్మకం పెట్టుకోవాలి. గొర్రెలకి ధైర్యం, ఎలుగుబంటి వచ్చిన ధైర్యం గొర్రెలకి కాపరే. సాతాను వచ్చిన ధైర్యం గొర్రెలకి కాపరే. ఇంకా సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, ఎలాంటి క్రూర మొగాలు వచ్చి వాటి మీద పట్టడానికి ప్రయత్నం చేసినా ఈ కాపరి మనల్ని కాపాడతాడు కదా అనే ఒక ధైర్యం ఈ రాత్రికాల సమయంలో గొర్రెలమైనటువంటి మనందరము దేవుడున్నాడనే ధైర్యముతో ఆయన ముందు నడుస్తూ ఉంటే మనము కూడా ఆయన మార్గాల్లోనే, ఆయన త్రోవల్లోనే, ఆయన వెనకే నడిచి సురక్షితముగా ఉందుముగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గొర్రెకున్నటువంటి మూడో లక్షణం ఏంటంటే కాపరి వెనకే నడుస్తాయి. నువ్వు ఎవరు వెనక నడుస్తున్నావు? నీవు లోకం వెనక నడుస్తున్నావా? లోకములో ఉన్నటువంటి ఆచారాల వెనక నడుస్తూ ఉన్నావా? లోకములో ఉన్నటువంటి మనుషుల వెనక నడుస్తున్నావా? కాదు. నోరు లేనటువంటి మోగ జీవములే కాపరి వెనక నడిచేటటువంటి గొర్రెలుగా ఉంటే నిజముగా గొర్రెలుగా పేరు పెట్టబడినటువంటి మనందరము కూడా ఆయన వెనకే నడవాలి. ఆయన మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఆయన ఉన్నాడనే ధైర్యం, ఆయన ఉన్నాడనే ధైర్యాన్ని మనందరము కూడా కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం గొర్రెలాంటి స్వభావాన్ని మనము కూడా, గొర్రెలాంటి లక్షణాలను మనము కూడా కలిగి ఉందముగాక. నాలుగోది మీకు చూపిస్తాను త్వరగా. నాలుగో విషయాన్ని బైబిల్ గ్రంథంలోనే యోహాను సువార్త 10వ అధ్యాయము, అదే అధ్యాయంలో 4-5 విషయాలు మనకు కనిపిస్తాయి. 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి ఒకసారి. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట ఆఖరులో ఏంటంటే, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భం వేరే సందర్భం. మందంతా కూడా ఒకటే. అందుకనే బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఒక మాట అన్నారు. ఏంటంటే, ఇండియా వాళ్ళందరూ కూడా గొర్రెల మందతో సమానం. ఏంటంటే, ఒక్క గొర్రె ఒకవైపు దూకిందనుకో మిగతా 99 గొర్రెలు అస్సలు ఒక్కడు కూడా ఆగవు. మిగతా గొర్రెలన్నీ కూడా ఆపటానికి ప్రయత్నం చేసినా సరే ఒక గొర్రె ఆడకు దూకిందో మిగతా గొర్రెలన్నీ కూడా అక్కడికే వెళ్ళేటటువంటి స్వభావం. కడిక స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలు మంద ఒకటి, కాపరి ఒకడు. అంటే అర్థం ఏంటంటే, ఒక గొర్రె ఎటువైపు వెళ్తా ఉందో మిగతా గొర్రెలన్నీ కూడా అటే వెళ్తూ ఉంటాయి. ఒక గొర్రె ఏ స్థలములో నివాసం ఉంటుందో అదే స్థలములో మిగతా గొర్రెలన్నీ కూడా నివాసం ఉంటాయి. ఒక గొర్రె ఏ స్థలములో సేద తీరుస్తూ ఉందో, ఏ చెట్టు నీడ కింద ఒక గొర్రె ఎక్కడైతే ఉంటుందో, ఏ చెట్టు నీడ కింద ఒక గొర్రె అయితే పడుకుంటుందో మిగతా గొర్రెలన్నీ కూడా అక్కడే కలిసి పడుకుంటాయి. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలకు ఉన్నటువంటి 4వ స్వభావం ఐక్యత. కడిక సప్పులు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి గొర్రెలమైనటువంటి మనము కూడా ఏం కలిగి ఉండాలి అమ్మా చెప్పాలి? ఐక్యత కలిగి ఉందుముగాక. అందుకనే కీర్తనాకారుడు 133వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, కలిగి ఉండుట, నివసించుట, స్వభావాన్ని కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు మనందరము కూడా ఒకే స్థలములో కూర్చొని ఉన్నాం. కారణం ఏంటంటే, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, గొప్ప కాపరి, ప్రాణం పెట్టినటువంటి కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో మనందరము కూడా సురక్షితముగా ఉంటామనే ఒక ధైర్యముతో వచ్చి దేవుణ్ణి మనందరము కూడా కలిసి ఆరాధిస్తూ ఉన్నాం.
గొర్రెకు ఉన్నటువంటి 4వ లక్షణం అమ్మ చెప్పాలి ఏంటంటే, గొర్రెలకి ఏముంటాయి చెప్పండి, చెప్పాలి, ఐక్యత. మందంతా కూడా ఒకటే. ఒక గొర్రె ఏ స్థలంలోకి వెళితే మిగతా గొర్రెలన్నీ కూడా అదే స్థలానికి వెళ్తాయి. ఎటు వెళుతున్నా సరే అన్నీ కలిసి వెళ్తాయి. మేత మేస్తున్నా కలిసి మేత మేస్తాయి. నీళ్లు తాగుతున్నా కలిసి నీళ్లు తాగుతూ ఉంటాయి. పడుకున్నా సరే ఒకే స్థలములో కలిసి పడుకుంటాయి. ఒకవేళ కాపరి అటు 4 అడుగులు దూరంగా వెళ్ళి వచ్చినా సరే గొర్రెలు పొరపాటును కూడా కదలటానికి కూడా వీలుండదు. ప్రేమ దేని బిడ్డలారా, కారణం ఏంటంటే గొర్రెలన్నీ కూడా ఏమి కలిగి ఉంటాయంటే ఐక్యతను కలిగి ఉంటాయి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో గొర్రెలమైనటువంటి మనం కూడా దేంతో పోల్చబడ్డాం? భౌతిక సంబంధమైన గొర్రెతో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పోల్చబడ్డారు. అదేవిధంగా మనము కూడా గొర్రెలుగా పోల్చబడ్డాం. కాబట్టి ఆయన ఐక్యతను ఉంచడానికే ప్రయత్నం చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రెండవది, గొర్రెలమైనటువంటి మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. నోరు లేనటువంటి మూగజీవాలే ఏ విధంగా ఐక్యతను కలిగి నడుస్తూ ఉన్నాయో, ఏ విధంగా ఐక్యతను కలిగి ఒకే స్థలములో ఉంటూ ఉన్నాయో, మనము కూడా అదే గొర్రెల మందవలే ఐక్యతను కలిగి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదుముగాక. హల్లెలూయా. గొర్రెకున్నటువంటి 5వ లక్షణాన్ని, 5వ స్వభావాన్ని అదే అధ్యాయంలో మనం చదువుదాం. అదే అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి ఒకసారి. మొదట్లో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అమ్మ, గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? గొర్రెకున్నటువంటి ఎన్నో లక్షణం అంటిది? 5వది. గొర్రెకున్నటువంటి 5వ స్వభావం, గొర్రెలు కాపరి యొక్క స్వరం వింటాయి. భౌతిక సంబంధమైన గొర్రెలు లోకములో ఎవరి స్వరము వినపడ్డా వాటి యొక్క స్వరాన్ని వినేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు. కానీ గొర్రెలన్నీ కూడా కాపరి యొక్క స్వరము మాత్రమే. ఎప్పుడైతే ఆ గొర్రెలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళటానికి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారు గొర్రెల కాపరులు. మేతున్న స్థలానికి తీసుకొని వెళ్ళటానికో, నీళ్లు ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళటానికో, సురక్షితంగా ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళటానికో, ఇంటికొచ్చే సమయంలోనో పొలానికి వెళ్ళే సమయంలోనో కాపరి ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కాపరి ఒక శబ్దము చేయటం ప్రారంభం చేశాడో ఈ గొర్రెలన్నీ కూడా తన కాపరి యొక్క స్వరాన్ని విని ఉరుక్కుంటూ సంతోషముగా కాపరిని వెంబడించడం అవన్నీ కూడా ప్రారంభం చేస్తాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సాధారణమైనటువంటి గొర్రెలే కాపరి స్వరాన్ని వింటా ఉంటే, గొర్రెలమైనటువంటి మనందరము కూడా ఎవరి స్వరాన్ని వినాలి చెప్పాలి? దేవుని యొక్క స్వరాన్ని విందుముగాక. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అక్కడ సమూయేలు, బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడులే కానీ గుర్తుపట్టలేకపోయాడు, బాలుడుగా ఉన్నాడు కాబట్టి. చదవండి ఒకసారి ఆ విషయాన్ని. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలు సమూయేలు అని పిలిచెను. అతడు అంటే యెహోవా దేవుడు షిలోహు ప్రార్థన మందిరములో బలిపీఠము దగ్గర మందసము దగ్గర బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు, అన్నా కుమారుడైన సమూయేలుని చిన్నవాడిగా ఉన్నప్పుడే మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి తల్లి, ఇతడు వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ యాజకుడైన ఏలీకి దేవునికి ఏం చేస్తా ఉన్నాడు?
పరిచర్య చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. దీపము ఆరిపోకముందు బాలుడైన సమూయేలు పడుకొని ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే, గొర్రెలు ఎవరు స్వరాన్ని వింటాయి? కాపరి అయినటువంటి దేవుని యొక్క స్వరాన్ని వింటాయి. హల్లెలూయా. గొర్రెలు కొన్నటువంటి 5వ స్వభావం, గొర్రెలు స్వరాన్ని వింటాయి. ఎవరు స్వరాన్ని? వేరే వాళ్ళ యొక్క స్వరాన్ని వినవు, ఇరుగు పొరుగు వారి యొక్క స్వరాన్ని వినవు. గొర్రెలు తన కాపరి అయినటువంటి అతని స్వరాన్నే వింటాయి. ఈ రాత్రికాల సమయంలో సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, యాకోబు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, అదేవిధంగా అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇంకనేక మంది రాజులు కానీ ప్రవక్తలు కానీ భక్తులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో వాళ్ళందరూ కూడా దేంతో సమానం? గొర్రెలతో సమానమే. ఆ గొర్రెలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్వరాన్ని విన్నారు? దేవుని స్వరాన్ని విన్నారు. మనందరము కూడా దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే విందుముగాక. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వింటే నీకు ప్రయోజనం ఏంటి? దేవుని స్వరాన్ని విన్నటువంటి సమూయేలు ప్రవక్తగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. మందను మేపిస్తున్నటువంటి మోషే దేవుని స్వరాన్ని వినటం ద్వారా ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు మార్చాడు. దేవుని స్వరాన్ని విన్నటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పింపకుండా ఆ పొదలో ఉన్నటువంటి ఆ పొటేలును వధించి తన కుమారుని రక్షించుకున్నాడు. అంటే అబ్రహాము దేవుని స్వరం వినటం వల్ల ఏమైంది చెప్పండి? తన కుమారుడు బతికాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినటం వల్ల నీ జీవితంలో మేలు కలుగుతుంది. దేవుని స్వరాన్ని వినటం వల్ల నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క స్వరాన్ని వినటం ద్వారా నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకుంటావు, దేవుని యొక్క దీవెన పొందుకుంటావు, దేవుని యొక్క మేలును, ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణను, పాప క్షమాపణను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకనే గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. అదేవిధంగా గొర్రెకు ఉన్నటువంటి 6వ స్వభావాన్ని త్వరగా 1-2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. గొర్రెకు ఉన్నటువంటి 6వ స్వభావాన్ని మనం చదివితే అదే అధ్యాయంలో 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి 2వ భాగాన్ని చదువుదాం. వెంబడించును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు కొన్నటువంటి 6వ స్వభావం, గొర్రెకున్నటువంటి 6వ స్వభావం ఏంటో తెలుసా? ఎవరిని వెంబడిస్తాయి అమ్మా? ఎవరిని వెంబడిస్తాయి? గొర్రెలు కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. మనందరము కూడా గొర్రెలమే కాబట్టి మనము కూడా మన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, ఆత్మ కాపరి, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి బహు గొప్ప కాపరి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే గొర్రెలమైనటువంటి మనందరము కూడా వెంబడించే గొర్రెలుగా ఉందముగాక. హల్లెలూయా. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయంట. అందుకనే మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, ఏమని రాయబడి ఉంది? 4వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ విధంగా జాలరులతో ఒక విషయాన్ని పలుకుతారు. ఆయన చదవండి ఆ మాటను. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలరులుగా చేస్తాను అని వారితో చెప్పగానే వారు సమస్తమును విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గొర్రెలకు ఉన్నటువంటి 6వ లక్షణం ఏంటంటే కాపరిని వెంబడిస్తాయి గొర్రెలు. మనందరము కూడా గొర్రెలమే కాబట్టి మనం కూడా ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి.
ఆయన ఆజ్ఞలను వెంబడించాలి, ఆయన విధులను వెంబడించాలి, ఆయనను మాత్రమే వెంబడించాలి, ఆయన సన్నిధిని మాత్రమే వెంబడించాలి, ఆయన మార్గాల్లో మాత్రమే ఆయనతో పాటు నడుస్తూ, ఆయన వెనకనే నడుస్తూ, ఆయన త్రోవల్లో నడుస్తూ మనమందరము కూడా గొర్రెల వలె దేవుణ్ణే వెంబడించేటటువంటి వారముగా ఉందముగాక. గొర్రెలు వేరే వారిని వెంబడించవండి. గొర్రెలు వేరే కాపరిని వెంబడించో. వేరే కాపరి వచ్చి వాటితో మరల మమేకమవటానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ కాపరి చెప్పగానే ఎన్నో చేస్తూ ఉంటాయి. అయితే ఆ కాపరినే వెంబడిస్తూ ఉంటాయి. రోజు తనను మేపిస్తున్నటువంటి కాపరినే వెంబడిస్తాయి. గొర్రెలకు తెలుసు నా కాపరి ఎవరో తెలుసు. గొర్రెలు కాపరినే వెంబడిస్తాయి, వేరే వారిని వెంబడించవు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలారా మీరందరూ ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి. మనము దేవుణ్ణి మాత్రమే వెంబడించే వారముగా ఉండాలి. కాపరి నోరు లేనటువంటి, అవునా కదండి, నోరు లేనటువంటి మోగజీవాలే కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి, కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి. మనము కూడా ఎవరిని వెంబడించే వారముగా ఉండాలో తెలుసా? దేవుణ్ణి మాత్రమే వెంబడించే వారముగా ఉండాలి. 7వ స్వభావం అక్కడే మనం చదువుదాం. గొర్రెలకు ఉన్నటువంటి 7వ స్వభావాన్ని మనము చదివితే 10వ అధ్యాయంలో, అదే 10వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుదాం. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెలకు ఉన్నటువంటి 7వ లక్షణం, 7వ స్వభావం, గొర్రెలు ఎవరిని ఎరుగుతాయి? అమ్మా, గొర్రెలు ఎవరిని ఎరుగుతాయి? కాపరిని ఎరుగుతాయి. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎవరిని ఎరగాలి చెప్పండి? ఎవరిని ఎరగాలి? దేవుణ్ణి ఎరగాలి. కీర్తనల గ్రంథంలో 100వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటి? చదవండి ఆ మాట, 1వ వచనం 2వ వచనాన్ని. సమస్త దేశములారా సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎరగవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? మనందరము కూడా ఎవరిని ఎరగాలి? దేవుణ్ణి మాత్రమే ఎరగాలి. గొర్రెలు కాపరిని ఎరుగుతాయంట. వేరే వారు వచ్చినా సరే అవి గుర్తుపట్టినటువంటి వాటిగానే ఉంటాయి. వేరే కాపరి వచ్చినా సరే వారిని గుర్తుపట్టావు. గొర్రెలు కాపరి రాంగులోనే సంతోషముగా చక్కగా చెవులు ఆడిస్తూ, తోక ఆడిస్తూ, కాళ్ళు ఆడిస్తూ, శరీరాన్ని అటు ఇటు ఊపుకుంటూ ఏం చేస్తూ ఉంటాయి? ఆ కాపరి దగ్గరకు మాత్రమే ఎంతో సంతోషముగా చనువుగా వెళ్ళి అతనితో ఏదో ముచ్చటాడుతున్నట్టుగా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గొర్రెలు, ప్రేమ దేని బిడ్డలారా, కాపరిని గొర్రెలు ఎరుగుతాయి. గొర్రెలకు ఉన్నటువంటి 7వ స్వభావం. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా గొర్రెలాంటి వాళ్ళమే కాబట్టి, గొర్రెలతో పోల్చబడ్డాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి? గొర్రెల వలె దేవుణ్ణి మాత్రమే ఎరిగేటటువంటి వారముగా ఉందముగాక. హల్లెలూయా. మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి. మనం దేవుని సన్నిధిని ఎరగాలి, దేవుని యొక్క ప్రార్థన ఎరగాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎరగాలి. దేవుడు మన కోసం ఏమైతే చేశాడో, ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఎలాంటి త్యాగము చేశాడో దాన్ని నీవు ఎరిగేటటువంటి వారముగా ఉండాలి. గొర్రెలకు ఉన్నటువంటి 7వ స్వభావం. ఆఖరిగా మనము ఇంకో స్వభావాన్ని చదువుకుందాం. ఎక్కడంటే గొర్రెలకు ఉన్నటువంటి ఆ యొక్క ఆఖరి స్వభావాన్ని మనము చదివితే ప్రేమేం దేని బిడ్డలారా, ఎక్కడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం.
యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, హిమము వలె కెంపు వలె, గొర్రెబొచ్చు వలె ఏమవుతాయంటవి? తెల్లని వగును. హల్లెలూయా. గొర్రెలు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాయంటే తెల్లని స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనము కూడా మన మనస్సు, మన శరీరం, మన తలంపులు, మన ఆలోచన, మన ప్రవర్తన సమస్తము కూడా ఎలాగుండాలంటే గొర్రె బొచ్చు వలె తెల్లని స్వభావాన్ని ధరించుకొందుముగాక. ఇంకో వచనాన్ని చదువుదాం. గొర్రెకున్నటువంటి 10వ స్వభావాన్ని ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 19వ వచనాన్ని చదువుదాం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరగరా అని అంటాడు పౌలు, ఆ యొక్క పేతురు గారు. హల్లెలూయా. ఇక్కడ గొర్రెకున్నటువంటి 2 లక్షణాలు తెలియబడతా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, రెండవది నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఎలాంటి గొర్రెపిల్లగా ఉన్నాడు? నిర్దోషం అనగా ఏ దోషము లేనటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. నిష్కల్మషం అనగా ఏ కలంకం, ఏ ముడత, ఏ పాపము, ఏ డాగు, ఏ మచ్చ లేనటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జీవించారు. మరి భౌతిక సంబంధమైనటువంటి గొర్రెపిల్ల కూడా ఎలా ఉంటుందంటే, గొర్రెపిల్ల ఎలా ఉంటుందంటే నిర్దోషం, ఏ దోషము కూడా లేనటువంటి గొర్రెపిల్లగా ఉంటుంది. హల్లెలూయా. నిష్కల్మషముగా ఉంటుంది గొర్రె, నిర్దోషముగా ఉంటుంది గొర్రె, నిష్కల్మషముగా ఉంటుంది గొర్రె. కాబట్టి యేసుక్రీస్తు వారు అలాంటి స్వభావాలు కలిగి ఉన్నారు. మనము కూడా ఎలాగుండాలి? ఆయన వలె నిర్దోషముగా ఉందుముగాక. హల్లెలూయా. ఆయన వలె గొర్రె పిల్ల వలె కలంకము లేనటువంటి నిష్కల్మషమైనటువంటి గొర్రె పిల్లగా ఉందుముగాక. సాధారణంగా గొర్రెపిల్ల లాంటి స్వభావాలు కలిగి ఉంటే మనకొచ్చేటటువంటి లాభం ఏంటండి అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త మనం చదివితే అక్కడ ప్రియమైన దేని బిడ్డలారా 25వ అధ్యాయము అనుకుంటా, చదవండి ఒకసారి. 25వ అధ్యాయంలో మత్తయి సువార్త, అక్కడ గొల్లవాడు గొర్రెలను మేకలను ఎన్నో వచనం చదువమ్మా. 33 వచనం చదవండి ఒకసారి. తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. చదువు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, తన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పుళ్ళు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం ఈ రాత్రికాల సమయంలో. అమ్మా, గొర్రె లాంటి స్వభావాన్ని నీవు కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి గొర్రెలన్నిటినీ గొల్లవాడు ఏ విధంగా పోగు చేస్తాడో సమస్తమైన జనులందరూ కూడా ఒక దగ్గరకు వస్తాడంట. సాయంకాలానికి గొర్రెల్లో ఉన్నటువంటి మేకలను గొల్లవాడు ఏం చేస్తాడు అని అంటే వేరుపరుస్తాడు. గొర్రెలను గొర్రెల వైపు పంపిస్తాడు, మేకలను మేకల వైపు పంపిస్తూ ఉంటాడు. ఈ లోకములో ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ స్వభావాలు, గొర్రెలాంటి లక్షణాలు, గొర్రెలాంటి స్వభావాలు మనందరము కూడా కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన మహిమ స్వరూపముతో ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, గొల్లవాడు ఏ విధంగా గొర్రెలను మేకలను వేరుపరుస్తాడో ఆయన కూడా ఏం చేస్తారంట, వేరు చేస్తాడు. గొర్రెలను కుడివైపున ఉంచుతాడు, మేకలను ఎడం వైపున ఉంచుతాడు. అంటే
గొర్రెవలే జీవించినటువంటి మనందరికీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, గొర్రెలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళందరికీ గొర్రెవలే తలదించుకొని, గొర్రెవలే మౌనముగా ఉండి, గొర్రెవలే ఆయన మార్గాల్లో త్రోవల్లో ఆయన స్వరాన్ని వెరిగి ఆయన వెనకే ఆయనను వెంబడిస్తూ, గొర్రెవలే తెల్లని స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు ఏమని చెబుతాడో తెలుసా? ఇదిగో కుడివైపున ఉన్నటువంటి వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ఆయన చెబుతాడు. ఆయన హల్లెలూయా. అమ్మ, గొర్రెలాంటి స్వభావాన్ని మనం ఎందుకని కలిగి ఉండాలో తెలుసా? మనందరము కూడా దేవుని యొక్క కుడి పక్కన నిలబడబోతా ఉన్నాం. ఆ కుడి పక్కన ఉన్నటువంటి గొర్రెలను మాత్రమే ఆయన ఏం చేస్తాడు? లోకం పుట్టినది మొదలుకొని మన కోసం ఆయన సిద్ధము చేసినటువంటి తన రాజ్యములోనికి ఆయన మనందరిని కూడా తీసుకొని వెళ్ళిపోవటానికి ఆయన సిద్ధపడబోతా ఉన్నాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో గొర్రెలాంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండటానికి ఇష్టపడతావా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెవలే ఈ లోకానికి వచ్చి, సాధారణమైన గొర్రె, భౌతిక సంబంధమైన గొర్రెలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయో అలానే ఉన్నాడు ఆయన. గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు వారు కూడా మరణించే సమయంలో మౌనముగా ఉన్నాడు ఆయన. అలానే మనం కూడా ఉండాలి. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే అనేకమైన లక్షణాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేని బిడ్డలారా, గొర్రెలాంటి స్వభావాన్ని మనం ఎందుకని కలిగి ఉండాలంట? మనందరం కూడా అంట ఆయన కుడి పార్శ్వమ నిలబడి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి చిన్న మాట మన ఎన్నికల్లో దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, వాక్యాన్ని బట్టి రాత్రికాల సమయంలో యేసయ్యా, గొర్రె పిల్ల ఎలాగుందో తెలుసా? గొర్రె ఎలాగుందో తెలుసా? బొచ్చు కత్తిరించు అని ఎదుట వదకు తేబడినటువంటి ఆ గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో, గొర్రె తలదించుకొని ఉంటుంది, గొర్రె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటుంది, గొర్రె ఎంతో మౌనముగా ఉంటుంది, గొర్రె తన శరీరం మీద ఉన్నటువంటి ఆ ఉన్నంతటిని, ఆ బొచ్చంతటిని కూడా కాపరికి చేస్తుంది. అయినా సరే ఏమాత్రం కూడా నోరు తెరవదు, కదలదు, మెదలదు, పారిపోదు. నా బొచ్చంతటిని కత్తిరిస్తున్నావేంటని ఏమాత్రం కూడా బదులు పలకదు, నోరు తెరవదు, అరవదు, మౌనముగా ఉంటుంది. గొర్రె కాపరిని ఎరుగుతుంది, గొర్రె కాపరి వెనక నడుస్తుంది, గొర్రె కాపరిని వెంబడిస్తుంది, గొర్రె కాపరిని ఎరుగుతుంది. గొర్రెలకు ఐక్యత కలిగి ఉంటుంది. గొర్రెలన్నీ కూడా ఐక్యత కలిగి ఉంటాయి. గొర్రె కాపరి ఎక్కడ మేత మేపిస్తాడో అక్కడికే వెళ్ళి మేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా, నేను కూడా నాయన గొర్రె లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలయ్యా. నేను కూడా నాయన నీవు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఏ విధంగా భౌతిక సంబంధమైన గొర్రెవలే మౌనముగా ఉండావో నేను కూడా మౌనంగా ఉంటానయ్యా. నేను కూడా గొర్రె లాంటి స్వభావాన్ని కలిగి ఉంటానయ్యా. నేను కూడా గొర్రెల వలె తగ్గించుకుంటానయ్యా. నీవు ఎలాగో గొర్రెలాగా తగ్గించుకున్నావో నేను కూడా తగ్గించుకుంటాను నాయన. నీవు కూడా గొర్రె వలె ఏ విధంగా తలదించుకున్నావో నేను కూడా తలదించుకుంటానయ్యా. నీవు ఏ విధంగా నాయన అయ్యా గొర్రె వలె కాపరికి సమస్తాన్ని గొర్రె ఇచ్చిందో నీవు కూడా మా కొరకు నాయన సమస్తాన్ని ఇచ్చేసావయ్యా. ఏమీ దాచుకోకుండా ఇచ్చేసావు నాయన. నీ ప్రాణాన్ని ఇచ్చేసావు అయ్యా. నీ యొక్క రక్తాన్ని మా కోసం ధారపోసావు నాయన. నేనైతే నీ కోసం ఏమి ఇవ్వగలుగుతున్నానయ్యా. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. నోరు లేనటువంటి మోగజీవాలే కాపరిని వెంబడిస్తూ ఉంటే, నిజమైనటువంటి గొర్రెలుగా, ప్రాణముతో ఉన్నటువంటి గొర్రెలుగా, మాటలు వచ్చినటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి మేము నిన్ను వెంబడిస్తున్నామా లేదయ్యా? నీ మార్గాలు నడుస్తున్నామా లేదయ్యా? గొర్రెలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కుడి పార్శ్వాన్ని నిలబడి దేవుని రాజ్యములోకి వెళతారు. వాళ్ళు ఎడం వైపున మేక వలె నిలబడటానికి ఇష్టపడతావా? నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే గొర్రెలాంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. గొర్రెలాంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీవు కాపరిని వెంబడించాలి. కాపరి ముందు నడుస్తూ ఉంటే నీవు కాపరి మీద నమ్మకం పెట్టుకోవాలి. కాపరి మీదే ఆధారపడాలి. కాపరి ఉన్నాడనే ఒక ధైర్యముతో నువ్వు నడవాలి. నిజమే, నువ్వు దేవుడి మీద ధైర్యాన్ని పెట్టుకున్నావా? నీకున్న ధైర్యం ఏంటి? దేవుడే మనకు ధైర్యం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం.
విత్తబడిన వాక్యాన్ని బట్టి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దేవుడు ఫలింపును మనందరికీ అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. వెనక నుంచి మరి స్త్రీలలో రాహేలమ్మ గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యాన్ని బట్టి తదుపరి మనము విజ్ఞాపనలో కొనసాగిపోదాం. అయా బిడ్డలు మైక్ అందించండి, ఒకటి వాళ్ళు ప్రార్థన చేస్తారు.